నిజంగా ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ టెన్షన్ పడి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా ఏంది అని టెన్షన్ పడిపోతున్నారు మొత్తం. దేని టెన్షన్ పడకండి, అంతా బాగుంటుంది, సర్వేజన సుఖం బాగుంటుంది. అప్పుడున్న ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి తేడా ఏమైనా ఉందా సార్ మరి? ఏం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అప్పట్లో కొంతమంది ఆర్టిస్టులే ఉండేవాళ్ళు కాబట్టి, ఇప్పుడు మేము అప్పుడు 13, 14, 15 డేట్లు అనుకోమ్మా, కుదరదు అంటే అవునా సార్ మీరు ఎప్పుడు కుదురుద్ది అంటే 16, 17 కుదిరితే అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు అన్న 13, 14 పరిస్థితి ఏంటంటే ఒక్క నిమిషం చెప్తా అనే లోపల కట్టే, అది మన దగ్గర దాకా ఉండదు, అది వేరే వాడికి చెప్పేస్తారు. అంత పరిస్థితులు ఇప్పుడు ముందు చేస్తా అనటం వెళ్ళిపోవడం తప్ప ఇప్పుడు మన కోసం ఆగే అంత లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులే, ప్రతి ఒక్కళ్ళు పాపం అంత హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ రావడం వల్ల నిజం చెప్పండి ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అయిపోయారు. ఆర్టిస్టే కాదు, కెమెరామ్యాన్లు పాపం బడ్జెట్లు తగ్గిపోయినాయి, ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరు హెవీ కాంపిటీషన్ అయిపోయి హెవీ టాలెంట్ అయిపోయేసరికి వర్క్ చాలా మంది దొరకట్లే. కొంతమంది అయితే ఇక అంటే అందరూ గురించి చెప్పట్లేదు, కొంతమంది అయితే కొన్ని కంపెనీలు అయితే చేసిన తర్వాత చేయడం ఒక ఎత్తు, దాని డబ్బులు అడుక్కోవటం ఒక ఎత్తు. కొంతమంది ఇక అసిస్టెంట్ పేమెంట్ అన్నా తర్వాత దిగానంటే ఫోన్పే చేస్తానంటారు, ఇక అంతే.